ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక అప్పటి ప్రభుత్వం పాత్రను కాంగ్రెస్ బయటపెట్టింది. మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందని చెబుతుంది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు ఇప్పటి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోని ఆంతర్యమేంటని ప్రశ్నిస్తోంది. తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావర్పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని వాదిస్తుంది. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరని నిలదీస్తోంది. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న టీఎస్ఐ పాస్ ద్వారా రెడ్ జోన్ లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వటం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలున్నాయని అంటుంది. మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల డాక్యుమెంట్స్ బయటపెట్టింది ప్రభుత్వం. అప్పటి సీఎం కేసీఆర్ సంతకం చేసిన డాక్యుమెంట్ విడుదల చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ అంటుంది. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక అప్పటి ప్రభుత్వం పాత్రను కాంగ్రెస్ బయటపెట్టింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి విషయాల చుట్టూ ప్రతిపక్షం తిప్పేటువంటి పనిలో ఉన్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేటువంటి పనిలో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే గత ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, వాటిని ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించి ఉల్లంఘించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటపెడుతుంది. కొద్దిసేపటి క్రితమే గత ప్రభుత్వంలో సంతకాలు చేసినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ ప్రభుత్వం బయట పెట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ గతంలో నిబంధనలను ఉల్లంఘించి అనుమతి ఎలా ఇచ్చారు, కేంద్ర పర్యాటక శాఖ అనుమతి లేకుండానే రాష్ట్ర కేబినెట్ ఎలా అనుమతి ఇచ్చింది అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాన్ని కట్టడి చేసేటువంటి పనిలో కాంగ్రెస్ పడింది. దీంట్లో భాగంగానే నిన్న మంత్రి సీతక్క మాట్లాడారు. వివరాలకు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా ప్రజల ముందు పెడతామనే కామెంట్ కూడా చేశారు. దానికి కొనసాగింపుగా ఇవాళ ఉదయం గతంలో కంపెనీ ఏర్పాటుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎవరి కోసం ఇలాంటి నిబంధనల్ని ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే గతంలో అధికారులు, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. గతంలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు బెనిఫిట్ చేసేటువంటి ఉద్దేశంతో నిబంధనల్ని కూడా ఉల్లంఘించారనేటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి సంతకాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.